హాయ్ ఫ్రెండ్స్, ఈ చిన్న స్క్రాప్ బుక్లో అంటే స్కెచ్ బుక్ లాంటిది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. ఈ బుక్లో పెన్సిల్ చెక్కుతో చేసినటువంటి ఈ చిన్న వర్క్ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రకరకాల కలర్ పెన్సిల్స్ మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మరి ఆ పిల్లలు వాడుతూ ఉంటారు. దాని చెక్కు తీసినప్పుడు రకరకాల కలర్స్ చెక్కు దొరుకుతుంది మనకు. దాంతో ఇంకా ఇది చాలా సింపుల్గా ఉంది నేను చేసిన డిజైన్. చాలా రకాల డిజైన్స్ మనం చేయవచ్చు. ఇది ఒక జస్ట్ ఒక ఐడియా. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, తప్పకుండా చేసుకోండి. అంటే ఎప్పుడైనా మనసుకి ఆహ్లాదం కలిగించేలాగా. మరి ఈ సీజన్లో మనం గ్రీటింగ్ కార్డ్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలా చేత్తో చేసినవి మన చేత్తో ఇస్తే, పోస్ట్లో పంపిస్తే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఎంత పాపులర్గా అంటే ఈ సీజన్లో ముఖ్యంగా ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ అంటే రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ మనకు అవైలబుల్గా ఉండేవి. స్టేషనరీ షాప్స్కి వెళ్తే ఆ షాప్స్ అయితే క్రౌడెడ్గా ఎంతమంది జనం అలా చూసి వెతుక్కుంటూ ఉండేవాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ కొరకు. రకరకాల టెక్స్ట్ ఉండే ఆ గ్రీటింగ్స్ కోసం వెతుక్కొని తీసుకునేవాళ్ళు కదా. మనం పోస్ట్లో పంపిస్తూ ఉంటే ఎంత ఆనందమో. అసలు ఆ పోస్ట్ ఆఫీస్తో పనే లేకుండా అయిపోయింది మనకి. ఉత్తరాలు లేవు, గ్రీటింగ్ కార్డ్స్ లేవు, ఇప్పుడు అన్నీ ఆన్లైన్. కానీ ఇలా చేసి మనము పోస్ట్లో పంపిస్తే ఎంత ఆనందకరమైన విషయమో. రకరకాలవి మనం డిజైన్ చేసుకోవచ్చు, తయారు చేసుకొని మనము పంపించుకుంటే కూడా చాలా బాగుంటుంది. న్యూ ఇయర్కైనా ఇంకే ఫెస్టివల్కైనా కూడా మనము చక్కగా గ్రీటింగ్స్ పంపుకోవచ్చు. బర్త్డేస్కు, వెడ్డింగ్ యానివర్సరీస్కు. ఎనీవే, నేను చేసిన ఈ ఐడియా మీకు నచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. Bye friends.